అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా స్పెషల్గా సాంప్రదాయ రుచితో ఉండే ఒక స్వీట్, అదేనండి జున్ను, ఎలా తయారు చేయాలో చూద్దాము. జున్ను అంటే చాలామందికి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదండి. మనకప్పుడు పల్లెటూర్లలో అయితే ఎవరింట్లో గేదెలు ఈనినా కూడా మనకు పాలు ఇచ్చేవాళ్ళు, అలా చేసుకొని తినేవాళ్ళం కదా. ఇప్పుడు ఈ జున్ను పాలు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది కదండి. ఈ జున్ను చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మనం జున్ను పాలు లేకుండా కూడా జున్ను చేసుకోవచ్చు, కానీ ఈ జున్ను రుచి అయితే మరి దేనికి రాదండి. మనం ఈ జున్ను పాలను కూడా 2 రకాలుగా చేసుకోవచ్చండి. ఒకటి కవ్వాలా చేసుకోవచ్చు, ఒకటి కేక్లా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే మనము కేక్లా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేనైతే 400 ml వరకు పాలను తీసుకుంటున్నాను, జున్ను పాలని. మీకు ఇంకా కావాలి అనుకుంటే మరో 400 ml మామూలు పాలను కూడా కలుపుకోవచ్చండి. నాకైతే ఇది సరిపోతుందని చెప్పేసి నేను నార్మల్ పాలు కలపట్లేదు. మీకు కావాలనుకుంటే మన మామూలు పాలను కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. మనం జున్ను పాలు ఎన్నైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో మామూలు పాలను కూడా తీసుకొని కలుపుకోండి. అంటే ఇవి నావి సెకండ్ డే పాలండి, కాబట్టి సమానంగా చెప్తున్నాను. అదే మీవి ఫస్ట్ రోజు అనుకోండి, 1 కప్పుకి 2 కప్పుల నార్మల్ పాలు పోసుకోవచ్చు. ఇలా మనం పాలను ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు పంచదార వేసి ఈ బెల్లము పంచదార అంతా బాగా కరిగే వరకు పక్కన ఉంచాలి. మనం బెల్లం ఒక్కటే వేసుకోవచ్చండి, కానీ బెల్లము పంచదార కలిపి చేస్తే టేస్ట్ మరింత బాగుంటుందండి. ఈ బెల్లము పంచదార అంతా బాగా కరిగిన తర్వాత ఈ పాలను ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేయటం వల్ల మనకు నలుసు ఏమైనా ఉన్నా పక్కకు వచ్చేస్తాయి. పాలు ఫిల్టర్ చేసిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 ఇలాచీలను దంచి పొడి చేసి వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి రుచి చూడండి. బెల్లం సరిపోలేదు అనుకుంటే ఇంకాస్త వేసి కలపండి. బెల్లం సరిపోయినా కూడా 1 టేబుల్ స్పూన్ అంత బెల్లం వేసి అలాగే వదిలేసాము అంటే మనకు జున్ను రెడీ అయిన తర్వాత పైన క్యారామిల్ లాగా వస్తుందండి. ఇప్పుడు మన జున్ను రెడీ అయిన తర్వాత మీరు తర్వాత గమనించండి, పైన బ్రౌన్గా కనిపిస్తుంది, మిడిల్లో వైట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ పై నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర వాడుతున్నాను. మీరు మనం కుక్కర్ ఉంటుంది కదండి, ఆ కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి. ఇందులో ఒక పెద్ద గ్లాస్ అంత వాటర్ని పోసి ఒక గిన్నె కానీ లేదంటే స్టాండ్ కానీ పెట్టి దానిపైన మనం ఈ పాల గిన్నెను పెట్టి ఒక మూత మూసుకోవాలి. పైన మళ్ళీ ఇడ్లీ పాత్రకు వచ్చిన మూత ఉంటుంది కదండి, ఆ మూతను పెట్టుకోవాలి. అదే మీరు కుక్కర్ యూజ్ చేస్తుంటే మాత్రం విజిల్ పెట్టకుండా ఉత్త మూత మొయ్యండి. మనం ఇలా కుక్కర్ మూత పెట్టేసిన తర్వాత ఒకసారి టైం చూసుకోండి. మనకు కరెక్ట్గా 15 మినిట్స్కే జున్ను అనేది రెడీ అయిపోతుందండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరెక్ట్గా 15 మినిట్స్కి చూడండి, మనకు జున్ను రెడీ అవుతుంది. మనకు జున్ను రెడీ అయ్యిందా కాలేదా అని చెక్ చేయడానికి ఒక ఫోర్క్ను కానీ నైఫ్ని కానీ తీసుకొని మనం మిడిల్లో కుచ్చి చూసాము అంటే మనకు నైఫ్కి తడి అనేది ఏం లేకుండా వచ్చింది అంటే మనకు జున్ను రెడీ అయిపోయినట్లే. లేదు ఇంకా నైఫ్కి ఏదైనా తడిలాగా ఉంది, పాలు అవుతున్నాయి అనిపిస్తే మరో 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించండి. ఇలా జున్ను రెడీ అయిపోయిన తర్వాత ఈ గిన్నెని బయట తీసి పూర్తిగా చల్లారే వరకు బయట పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టి మరో 2 గంటల పాటు అలాగే పెట్టాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన జున్ను అనేది గిన్నె నుండి మనకు ఈజీగా వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత నైఫ్తో ఒకసారి గిన్నె అంచుల చుట్టూ అని తర్వాత ప్లేట్ బోర్లించి మనం ట్యాప్ చేసాము అంటే జున్ను అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా కేక్ లాంటి జున్ను రెడీ అయిపోయింది కదా. అంతే అండి, ఎంత సింపుల్ అండ్ టేస్ట్ అయినటువంటి జున్ను రెడీ. మీకు ఎప్పుడైనా జున్ను పాలు దొరికినప్పుడు తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.